ప్రియమైన సహోదరులారా, మనం సోఫియా జోసెఫ్ ఛానల్ ద్వారా యేసు ప్రభు వారు సెలవులో మాట్లాడిన 7 మాటల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మరి దానిలో భాగంగానే 6 వరకు చెప్పుకున్నాం. 6వ మాట వరకు చెప్పుకున్నాం. 6వ మాట ఏమిటాయంటే సమాప్తమైనది అని అక్కడి వరకు చెప్పుకున్నాం. ఇక ఆఖరి మాట ఏమిటాయంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇది ఆఖరి మాట. ఈ 7 మాటలతో ప్రభు సమాప్తం చేస్తాడు, తన ఆత్మను తండ్రికి అప్పగిస్తాడు. మరి ఈ మాటది ఎక్కడ ఉందా అంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనంలో మనం చూడొచ్చు. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ నేను చెప్తాను. చూడండి, అప్పుడు రమారమి మధ్యాహ్నమయను 44వ వచనంలో అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యమయ్యను, గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణము విడిచెను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరిచెను. హల్లెలూయా. చూసారా, 6వ మాట ఏమో సమాప్తమైనది, వచ్చిన పని అంతా కూడా సమాప్తమైనది అని చెప్పేసి ప్రభువారు చెప్పారు. 7వ మాటలో ఇక ఆఖరిసారిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. యెహోవా దేవునికి తండ్రికి మొరపెట్టి, నేను వచ్చిన పని, తండ్రి నీవు పంపినటువంటి పని నేను పూర్తి చేశాను, నేను వచ్చిన పని సమాప్తం అయిపోయింది, ఇక నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా అని చెప్పేసి ఒక్కసారి పెద్దగా కేక వేశాడు. కేక వేసేసరికి చూడండి, అక్కడ రమారమి 3 గంటల సమయం. అది ఆ 3 గంటల సమయంలో ఆ కేకకి మరి పర్వతాలు బ్రద్దలైపోయింది, భూకంపం వచ్చింది, దేవాలయంలో తెర 2గా చీలిపోయింది, సమాధులు తెరవబడ్డాయి, అనేకులు చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు మరి మనుషులకి చాలా మందికి అక్కడి వరకు కనపడతా ఉన్నాయి. ఇదంతా చూసి సైన్యం బెత్రపోయి పారిపోయారు. ఎక్కడోళ్ళు ఎక్కడ పరుగులు తీశారు. గుండె దడ ఆగిపోయింది, కొంతమంది చనిపోయారు. అప్పుడు వరకు మరి మిఖాయేలు దూత, దేవదూతలు వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు కదా, అసలు ఏం జరుగుతుందో చూద్దాం, మనకేమైనా ఆజ్ఞ వస్తుందేమో చూద్దాం అన్నారు కదా. అది జరగల. తండ్రి కేకతోనే ఇదంతా జరిగిపోయింది. ప్రభు కేకతోనే, యేసయ్య కేకతోనే పెద్దగా కేకేశాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనేసరికి సూర్యచంద్రులు గతి తప్పారు. చీకటి పడిపోయింది. సూర్యుడు కనపడలా, చంద్రుడు కనపడలా, ఎక్కడోళ్ళు అక్కడ తప్పుకున్నారు. కటికి చీకటి, కంటికి కనపడుతుందా, ఎవడెక్కడ ఉన్నాడో తెలియట్లా, ఎవరినెవడు కొట్టుకుంటున్నాడో ఎవరినెవడు పొడుచుకుంటున్నాడో తెలియట్లా. భూకంపం వచ్చింది, పర్వతాలు బ్రద్దలైపోయినాయి, రాళ్ళు డమ పడుతున్నాయి, చాలా మంది చచ్చిపోయారు. భూకంపం వచ్చింది, బిల్డింగ్లు కూలిపోయినాయి. అక్కడ ఒక కాపలా బందోబస్తు ఉన్నటువంటి సైన్యం అంతా కూడా చల్లా చెదురు అయిపోయారు. చూడండి ఎంత మార్పు వచ్చిందో. దేవాలయంలో ఉండేటువంటి తెర 2గా చీలై పక్కకి వెళ్ళిపోయింది, అడ్డు తొలగిపోయింది. అడ్డు తొలగింది. అప్పటి వరకు దేవాలయంలో తెర ఉండేది, యాజకుడు మాత్రమే లోపలకు ప్రవేశించేవాడు, తెర తీసేవాడు. ఆ అడ్డంగాడ తొలగిపోయింది. కాబట్టి ఇన్ని
కార్యాలు జరిగినాయి. చూడండి మళ్ళీ ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చదువుతున్నాను, 50వ వచనంలో చూస్తే, అప్పుడు చూడండి, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుబడిరి. శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునేది. యేసునకు ఉపచారము చేయుచు గలీల నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూస్తుండిరి. వారిలో మగ్దలేన మరియా, యాకోబు, యేసే అని వారి తల్లి అయిన మరియయు, జబదయ్య కుమారులు తల్లియు ఉండిరి. వీళ్ళనే యేసు ప్రభు మరి తల్లి పిల్లలు అంటారు. ఇక్కడ తెలుస్తుంది కదా ఎవరెవరు పిల్లలు వీళ్ళు. కాబట్టి ఉండిరి. యేసు శిష్యుడిగానున్న అరిమతయ యేసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారపట్టుతో చుట్టి తాను రాతిలో తొలగించుకున్న క్రొత్త సమాధిలో దాని నుంచి సమాధి ద్వారంలో ఒక పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలేన మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండేది. మరునాడు అనగా సిద్ధపరుసు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతున్నకు కూడా వచ్చిరి. చూసారు అక్కడ జరిగింది. ఎప్పుడైతే ప్రభువారు పెద్ద కేక వేశారో మరి సమాధులు తెరవబడి, పర్వతాలు బ్రద్దలైపోయింది, భూకంపం వచ్చింది, చీకటి కమ్మింది, ఎక్కడోళ్ళు అక్కడ చెల్లా చెదరైపోయారు, వాతావరణం మారిపోయింది, భయానకమైనటువంటి పరిస్థితులు ఏర్పడి చెల్లా చెదరై పరుగులు తీశారు. చూసారండి, ప్రభు ఆత్మ బయటకు వచ్చేసరికి, ప్రభు ఆత్మ శరీరాన్ని వదిలి బయటికి తండ్రి దగ్గరికి వెళ్ళేసరికి ఎన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు, భయంకరమైనటువంటి సంఘటనలు జరిగినాయో బైబుల్ చెప్తుంది. చూశారు కదా. మరి నిజంగా ఆ ప్రభు రెండో రాకడలో వస్తుంటే మరి ఎంత భయంకరమైన సంఘటనలు జరుగుతాయో యోచించుకోండి, ఆలోచించుకోండి. మన ఆత్మ కూడా ప్రభు సన్నిధానంలో చేరాలి. మనం కూడా ప్రభువుకు మన ఆత్మను అప్పగించాలి. మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా చూసి మరి ప్రధాన యాజకుడు రొమ్ము కొట్టుకుంటూ, బాబు చాలా ప్రమాదం చేశా, చాలా తప్పు చేశా, నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన కూడా మారు మనసు రక్షణ పొంది మరి అనేక సంవత్సరాలు సేవ చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మగ్దలేన మరియు వీళ్ళు మాత్రము మరి అక్కడ చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ మీకు చెప్పాను. ఇంటికంటే ముందుగా సమాధి కట్టించుకుంటారు. ఇక్కడ అరిమత యేసేపు అనేటువంటి ఒక ఆయన మిక్కిలి ధనవంతుడు కాబట్టి ముందుగానే తన సమాధిని తొలగించుకుంటాడు. చాలా భక్తిపరుడు, నీతి నిజాయితీ పరుడు, పేదలకు దాన ధర్మాలు చేసేవాడు, ప్రభుత్వం దృష్టిలో పడినటువంటి వాడు, పిలాతుకి బాగా నిలవైనటువంటి వాడు, తెలిసినటువంటి వాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు, మరి ధైర్యం చేసి పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ నీతిమంతుని యొక్క శరీరం నాకు ఇవ్వండి, నేను సమాధి చేసుకుంటాను అని చెప్పేసి పర్మిషన్ పొంది చల్లని నార వస్త్రాలతో చుట్టి పరిమళ తైలాలన్నీ ఇక్కడ పూసి మరి తను ఉంచినటువంటి సమాధిలో, తన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సమాధిలో మరి యేసు ప్రభు దేహాన్ని పెట్టి పెద్ద బండను అడ్డం పెట్టి తీసి రాతి బండను మరి వెళ్ళినట్లు, మరి మగ్దలేన మరియా వీళ్ళు మాత్రం అక్కడే ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇది జరిగింది యేసు ప్రభు యొక్క మరి మరణం యొక్క వృత్తాంతం అన్నమాట. జరిగినటువంటి విధానం ఈ రకంగా జరిగింది. అదే రేపు ఈ మరణం యొక్క ఈ శ్రమలను కూడా మరి ప్రపంచమంతా కూడా, దేశమంతా కూడా అన్ని చోట్ల మరి బహిరంగ సిలువ మార్గం ద్వారా చాటుతూ ఉంటారు ప్రభు ఎన్ని హింసలు పెట్టింది. మరి దేవాలయాల్లో ఈ 7 మాటలు చెప్తూ ఉంటారు.
ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క పాస్టర్ గారు, ఒక్కొక్క అయ్యవారు తనకు తోచినటువంటి విధంగా ఆ మాటల యొక్క అర్థాన్ని తెలియజేస్తూ ఉంటారు. అది బాధ్యత. అదేవిధంగా రోమన్ క్యాథలిక్ వారు 14 స్థలాలు గుర్తింపబడినటువంటి 14 స్థలాల్లో 14 శ్రమల గురించి మరి నెమరు వేసుకుంటూ తెలియజేస్తూ ఉంటారు. నేను ఈ 14 స్థలాల గురించి కూడా క్రితము ఈ యూట్యూబ్లో చెప్పాను. ఇప్పుడు 7 మాటలు కూడా మరి పూర్తి చేస్తున్నాను. కాబట్టి ఆ ఆశీర్వాదం మీరు విన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఆ వాతావరణం మారిపోయి మరి ఆ రోజున భయంకరమైన పరిస్థితులు ఏర్పడినట్లు చరిత్రకారులు కూడా కొన్ని గ్రంథాలు పుస్తకాలు రాశారు. బైబిల్ చెప్పటమే కాదు, చరిత్రకారులు కూడా రాశారు. చాలా పుస్తకాల్లో రాశారు, రచింపబడి అవి చిత్రీకరించబడి ఆ స్థలాలు గుర్తింపబడినవి. మరి ఈ రకంగా మరి ప్రభువారు రెండవ రాకడ వచ్చినప్పుడు మరి ఎన్ని సంఘటనలు జరుగుతాయో, ఆ రాకడలో పెండ్లి కుమారుడిగా వస్తున్నాడు. మన సంఘం అనేది పెండ్లి కుమార్తెగా మరి ఎదుర్కొని మన సిద్ధుల్లో విశ్వాసం నింపుకొని విశ్వాసం అనేటువంటి దీపంతో ప్రభువుని ఎదుర్కొని ప్రభు రాజ్యంలో మన వారసులుగా ఉంటానికి, 1000 ఏళ్ల పరిపాలనలో వారసులుగా ఉండటానికి, మరి మిగిలినటువంటి వారిని కూడా రక్షించడానికి, చేయటానికి, ఆత్మలను కాపాడటానికి మన వంతు మనం కృషి చేయాలి. అదేవిధంగా మనం కూడా చెప్పాలి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. చనిపోయే ముందు మరి పాప క్షమాపణ పొందాలి, రక్షణ పొందాలి. అందుకనే రోమన్ క్రైస్తవుల యొక్క మిషన్లో చనిపోయేటువంటి రోగులకి అవస్థ అభ్యర్థిస్తారు. అవస్థ అంటే ఇంకేమన్నా పాపాలు మిగిలి ఉంటే ఆ క్షణంలో బాప్తిస్మం తీసుకోకపోయినా ఆ క్షణంలో బాప్తిస్మం ఇస్తారు. బాప్తిస్మం ఇచ్చి అవస్థిస్తారు. గురువు వచ్చి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ తైలంతో కృష్ణా తైలంతో అక్కడ బాప్తిస్మం ఇస్తారు. ఇక్కడ అవస్థలో కూడా ఆ బిడ్డలకి ఆ తైలాన్ని తీసుకొచ్చి అభిషేకించి తన పాపాల కొరకు గురువు ప్రార్థన చేస్తాడు, ప్రక్షాళన చేస్తాడు. అప్పుడు వాడు ప్రశాంతంగా దేవుని సన్నిధానంలోకి ఆ ఆత్మ అప్పగింపబడుతుంది. కాబట్టి దానికంటే ముందే మన జీవం ఉండగానే, అంత స్థితికి రాకుండా ముందుగానే మనం సిద్ధపడి ఉండి ఏ నాడైనా ఎప్పుడు వచ్చినా ప్రభు ఏ క్షణంలో వచ్చినా నేను ఇదిగో దొంగ వలె వస్తాను, ఎప్పుడు వస్తానో మీకు తెలియదు, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. కాబట్టి ఏ సమయంలో మనకి మరణం వచ్చినా మనకు భయపడుకోకుండా ఉండాలి. ప్రపంచ యుద్ధం జరగని బాంబులు వేసుకున్నారు, చనిపోని సిద్ధపడిన వాడికి భయం ఏముంది? సిద్ధం లేనివాడు భయపడాలి, సిద్ధపడినటువంటి వాడు భయపడాలి. మన పాపాలు మరి అన్ని ఒప్పుకొని పుణ్యకార్యాలు చేస్తూ ఆత్మల రక్షణ కొరకే మనం ప్రార్థన చేస్తూ ఇతరుల కొరకే చేస్తూ ఉన్నటువంటి మనం సిద్ధపడి ఉంటే మనకు భయం ఏముంది? ప్రపంచ యుద్ధం భయం లేదు, ఎప్పుడు మనకు చావు వచ్చినా మరణం వచ్చినా మనకు భయమే లేదు. కాబట్టి మనం అనేది ఒకటి, మనం అంటే మనం కూడా సిద్ధపడాలి. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను కూడా వాడుకోవయ్యా, పనికి మాలిన పాత్ర నన్ను పారవేయదు ప్రభువా అని చెప్పి ఆ సేవలో మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. మరి రేపు ఈ శుక్రవారం రోజున ఇవన్నీ కూడా శ్రద్ధగా మనం తెలుసుకుని ఈస్టర్ పండగకి ప్రభు పునరుత్థాన దినం మనందరం ప్రభు మళ్ళీ తిరిగి లేస్తాడు. కాబట్టి ఆ రోజున ఆదివారం రోజున ఈస్టర్ పండుగ చేసుకుంటానికి పిల్లలతో, పాపలతో, భార్య బిడ్డలతో, బంధువులతో అందరూ కూడా సంతోషంగా ప్రపంచం అంతా కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటానికి మనం సిద్ధపడి ఉండాలని చెప్పేసి నేను ఈ సోఫియా జోసెఫ్ ఛానల్లో అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడు ఈ 7 మాటలు కూడా నాతో పలికించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదములకు వందనాలు ప్రభా, కృపతో మమ్మల్ని కాపాడే తండ్రి వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఎన్ని ఆటంకాలు అవరాధాలు వచ్చిన ప్రభా, ఈ మధ్య కొంత గ్యాప్ వచ్చినా నాకు అనారోగ్యం కలిగిన యాక్సిడెంట్ నుంచి తప్పించారు, కాలుని బాగుపరిచారు, స్వస్థపరిచారు ప్రభా. అయినా కానీ సేవ వదలకుండా ఎక్కడ ప్రార్థనలు వెళ్తున్నాను ప్రభా, నీ సేవలో ఉంటున్నాను ప్రభా. ఈ భాగ్యాన్ని నన్ను వదలకోకుండా ప్రభా నాకు కల్పించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ 7 మాటలు కూడా నా ఛానల్ ద్వారా నడిపించినందుకు, పలికించినందుకు మీకు వందనాలయ ప్రభా. అనేకులకి ప్రమోషన్ చేయండి ప్రభా, ఇది షేర్ చేసి అందరూ విని ప్రభా ఈ వాక్యంలో ప్రభా నిజాలు తెలుసుకుని తండ్రి ఇదిగో మీ సేవలో తండ్రి ఇదిగో భాగ్యాన్ని పొందే భాగ్యం అందరికీ దయచేయండి. మరి ముఖ్యంగా ఈ జగన్ ప్రభా ఈ కాలనీ
ఈ టిట్కో కాలనీలో ఉన్న ప్రతి ప్రజల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరిని ప్రభా వాక్యం వినే విధంగాను, రక్షణ పొందే విధంగాను, స్వార్థ వినే విధంగాను సహాయం చేయండి, ఆశీర్వదించండి. ఈ పున్నారావు గారి కుటుంబాన్ని ప్రభా తండ్రి, సావిత్రమ్మ గారి కుటుంబాన్ని, మనవళ్ళు బిడ్డల్ని, ప్రభురాజు ప్రభా ఇదిగో ఉద్యోగం వచ్చింది, బిడ్డ సంతోషపడ్డాడు తండ్రి. వీళ్ళ కుటుంబంలో అన్ని బాధలు తగ్గినాయి తండ్రి. షుగరు బీపీ అన్ని ఇక్కడ తగ్గినాయి సాక్ష్యం ఇచ్చారు ప్రభా తండ్రి. వాళ్ళు సంతోషం ఉంటారు. హైందవ కుటుంబం అయినప్పటికీ ప్రభు మిమ్మల్ని నమ్ముకోవడం వల్ల మాకు ఈ మేలు జరిగిందని చెప్తున్నారు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇలాంటి కుటుంబాలు అనేకులు ప్రభా తండ్రి రక్షణ పొందే భాగ్యం దయచేయమని, ఆశీర్వదించమని, దీవించమని, నన్ను నా కుటుంబాన్ని దీవించమని తండ్రి. ఇదిగో నా కుమార్తె సోఫియాకి తండ్రి ఇదిగో మీ సన్నిధానంలో తండ్రి ఆత్మశాంతిని దయచేయమని, ఈ నా మనవులని మా ప్రభు అయిన యేసునామములో దయచేయమని అడిగి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.